హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు పుల్లటి మామిడికాయలతో జామ్ తయారు చేసుకున్నామండి. ఎలాగో చూద్దామా. 4 మామిడికాయలు తీసుకున్నాను నేను. బాగా శుభ్రంగా కడుక్కొని పొడుగు క్లాత్తో తుడిచేసుకోవాలండి, నిమ్మ లేకుండా. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఇది బాగా తొక్కంతా తీసేసుకొని తురుముకోవాలండి. దాన్ని మామిడికాయని బాగా చిన్న చిన్న పీసెస్తో వచ్చేస్తుంది. ఇది బ్రెడ్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తురిమేసుకున్న దాన్ని ఇప్పుడు ఇది 1/2 kg అయిందండి నాకు కొలతేస్తే. అదే క్వాంటిటీలో మనం బెల్లం కూడా తీసుకున్నాము. ఇదిగోండి బెల్లం కూడా బాగా తురిమేసాను. 1/2 kg బెల్లము, 1/2 kg మామిడి తురుమండి అది. చూడండి, ఇప్పుడు రెండింటిని బాగా కలపాలండి. బెల్లం బాగా మామిడికాయ తురుములో బాగా కలిసిపోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టాము. ఒక 10 minutes ఉంచామంటే బాగా కలిసిపో ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి, వాటర్ బాగా పైకి వచ్చినాయి కదండి. బెల్లం బాగా కలిసిపోయింది. ఇప్పుడు బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నామండి. బాండిట్లో పోసేసి బాగా కలుపుతూ ఉండాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకున్నాము, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుతున్నామండి. బాగా తీగ పాకం వచ్చేదాకా బాగా కలపాలండి. అది అప్పుడే నిల్వ ఉంటుంది, లేకపోతే పాడైపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, చేతికి తీగలాగా అతుక్కుంటుంది కదండి, అలా పాకం రావాలి. అంతేనండి, రెడీ అయిపోయిందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మామిడికాయ జామ్ రెడీ అయిపోయిందండి. పుల్లంగా, కారంగా, తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి.